దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. శ్రీ గురుభ్యో నమః. దూత మీడియా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక నమస్సుమాంజలి. విశ్వావసు ప్రతి 60 సంవత్సరాలకి ఓసారి వచ్చేటువంటి సంవత్సరం విశ్వావసు. ప్రభవనామ సంవత్సరం నుంచి అక్షయనామ సంవత్సరం వరకు మొత్తం 60 సంవత్సరాలు. ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో 39వ సంవత్సరమే శ్రీ విశ్వావసు. విశ్వావసు అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. 354 రోజుల పాటు కొనసాగుతుంది. అప్పుడు అనుకుంటాం, ఈ విశ్వావసునామ సంవత్సరం 354 కాకుండా ఒక 654 రోజులు జరిగితే బాగుంటుందేమో అనుకుంటాం. ఎందుచేతనంటే మన విశ్వాసాలన్నిటికీ ఒక పెట్టని కోటలుగా, పెట్టింది పెరుగ్గా, మన నమ్మకాలను ఎక్కడా వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోయే విధంగా, అద్భుత విజయాలను అందించే విధంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేస్తుంటాయి. విశ్వావసునామ సంవత్సరం షడ్గ్రహ కూటంలో వస్తున్నది, ఇంకేముంది ప్రపంచం అంతా తలకిందులైపోతుంది అనుకునేవారు కోకొల్లలు. మీరు ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్చి 29వ తేదీ సాయంత్రం 4:22 విశ్వావసునామ సంవత్సర చైత్ర మాస శుక్ల పాడ్యమి గడియలు ప్రారంభమవుతాయి. ఆ రోజు రాత్రి అంటే నిన్న రాత్రి 9:44 కర్మప్రభు అయినటువంటి శనిగ్రహము మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ దాకా అప్పటిదాకా మీనరాశులు 5 గ్రహాలు ఉంటే శని ప్రవేశించగానే షడ్గ్రహాలు అవుతాయి. ఏమైంది? ఏమీ కాదు. అంటే ఒక షడ్గ్రహ కూటమి ఉన్న సమయంలో ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పురుడు పోసుకుంటున్నది. పంచగ్రహ కూటములు వస్తుంటాయి, చాతుర్గ్రహ కూటములు వస్తుంటాయి, షడ్గ్రహ కూటములు, అష్టగ్రహ కూటమే గతంలో వచ్చింది. ఏం కాలే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక ముఖ్యమైనటువంటి 2 గ్రహ సంచార స్థితులు ఉన్నాయి. అది ఏ పండితులు మాత్రం దాన్ని చెప్పడు, కామ్గా వదిలేస్తారు. షడ్గ్రహ కూటమి ఉందని భయపెడతారు. ఇక అసలు విషయానికి వద్దాం. మొత్తం 354 రోజులు చెప్పా కదా. ఈ 354 రోజుల్లో 149 రోజులు మాత్రమే కొద్దిగా అందరికంటే అన్ని రంగాల వారికి, ద్వాదశ రాశుల వారికి, ఎవరికైనా 149 రోజులు మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. 205 రోజులు హాయిగా, హ్యాపీగా, ఆనందంగా, అనుకున్నదే తడవుగా పనులన్నీ కూడా చకచక ముందు కదిలే విధంగా అవకాశాలని అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. సో 354 డేస్ విశ్వావసుకు పెద్దపీట వేయబోతున్నాం. మనం వేస్తున్నామా? మనకు విశ్వాసం పెద్దపీట వేస్తుందా? మనకు విశ్వాసం పెద్దపీట వేస్తుంది. మన నమ్మకాలకు పెద్దపీట వేస్తుంది. మన అపనమ్మకాలని గాలికి పోయే విధంగా విశ్వాసు దగ్గరికి రాబోతున్నది. సో 149 రోజులు మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 149 రోజుల్లోనే ఒక 3 వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి. అవే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కనుక అవి ఏమిటంటే శని రాహుల కలయిక అంటారు. శని రాహువు ఉగాది ప్రారంభానికి ముందే శని ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. ఆయన ఉగాది ఘడియల్లోనే మీనరాశిలో ప్రవేశించగానే ఎదురుగా రాహు ఉన్నాడు. రాహు అపసవ్య దిశలో వస్తుంటాడు. గడియారాల ముళ్ళు సవ్య దిశలో ఉంటుంది కదా, ఇది అపసవ్యంలో తిరుగుతుంటాడు. అంటే రాహు ఎదురుగా వచ్చేసాడు, శని ఎదురుగా. శని రాహుల యొక్క ముఖాముఖి 50 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే మార్చి 29వ తేదీ రాత్రి దగ్గర నుంచి మే నెల 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు 50 రోజుల పాటు ఒక వ్యతిరేక గ్రహస్థితి ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చెప్పింది శని రాహుల కలయిక. అలాగే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు కుజకేతువుల కలయిక. వాస్తవంగా కుజుడు కేతువు కలిస్తే అదొక పిశాచ యోగం అంటారు. పిశాచ యోగం అంటే అది ఏదైనా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనుకోకుండా సుమా. పిశాచ యోగం అంటే అదొక అదృశ్యమైన అవయోగం, తెలిసి తెలియకుండా వచ్చేస్తుంటుంది అనమాట. అవయోగం. ఒకసారి ప్రమాదం జరుగుతుంది, ఒక స్పీడ్గా వేగవంతంగా పోతుంటుంది రైలు, ఉన్న ఫలంగా పట్టాలు దెబ్బతుంది. అది ముందు తెలుస్తుందా? సడన్గా జరుగుతుంది. దాన్ని పిశాచ యోగం అంటారు జ్యోతిష పరిభాషలో. ఇది 52 రోజుల పాటు. ఆ తర్వాత 3వ వ్యతిరేక గ్రహస్థితి జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు 47 రోజుల పాటు జరుగుతుంది. అది పరస్పర శత్రువులు శని కుజులు, ఈ 2 గ్రహాలు ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటారు. సో ఇవి 3 మాత్రమే వ్యతిరేక గ్రహస్థులు తప్ప
పంచగ్రహాలు షడ్గ్రహాలు నిద్ర వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఒక సిద్ధాంతి గారు తెగ చెబుతుంటాడు, భయపడుతుంటాడు. ఏమీ కాదు, ఆ రాశి వారికి కొంపలంటుకు పోతున్నాయి అంటున్నారు. ఏమీ లేదు, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. రాజ్యాది నవనాయకులు ఉంటారు, ఈ 9 మంది. ఆ 9 మందిలో జగద్రక్షుడు శ్రీ సూర్యనారాయణమూర్తి, రవి, సూర్యుడు ఆదివారం వచ్చింది కనుక ఆయన అధిపతి అయినాడు, రాజు. ఇక మంత్రి ఎవరంటే చంద్రుడు. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. ఇక సేనాధిపతి, హోమ్ మినిస్టర్, ఆయనే శని, కర్మప్రభు. ఇక్కడ గమనించవలసింది, చంద్రుడికి శనికి పడదు, రవికి చంద్రుడికి పడదు, రవికి శనికి పడదు. కాబట్టి రాజుగారు, మంత్రి, సేనాధిపతి ఈ ముగ్గురు ఉన్నారనుకోండి, మిగిలినటువంటి ఆధిపత్యాలు షరామామూలు లాంటివే. ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడదు కనుక ఆ విధంగా పడనటువంటి ఈ 354 రోజుల్లో విశ్వావసనామ సంవత్సరం చక్రం తిప్పబోతుంది. అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలను అందించబోతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే రాశి ఫలితాలలో ఆదాయాలు వ్యయాలు చూసుకుంటారు. ఇదొక పెద్ద మాయ. ఈ రాశి ఫలితాల ఆదాయం ఇంత ఉంటుందనేది ఒక అనుభవం ఉన్నటువంటి 45 సంవత్సరాల పైబడిన జ్యోతిష అనుభవంతో ఒక పంచాంగకర్తగా భారత ప్రభుత్వ ఆమోద దుర్గ్రంథ పంచాంగం చెబుతున్నాను. ఇవి మోసపు మాటలు. పంచాంగాల్లో ఉండే ఆదాయ వ్యయాలు నమ్మకండి. ఆదివారం ఉగాది వస్తే ఇట్లా ఉంటుంది ఆదాయ వ్యయాలు, శనివారం ఉగాది వస్తే ఇలా ఉంటుంది అని మా దగ్గర ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ప్రకారం ఇస్తాం, కానీ అది కేవలం ప్రజలకు చెప్పటమే. కానీ అసలు విషయానికి వస్తే నేను నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కనుక నేను నా పంచాంగం రాస్తా. వాటిని నమ్మకండి. సంవత్సరం మొత్తం మీద ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులు, గ్రహణాలు వస్తుంటాయి, కూటములు వస్తుంటాయి, ఇతర రకరకాల వీక్షణలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని బేస్ చేసుకునే ఫలితాలు ఉంటాయి తప్ప కేవలం ఈ వారం ఉగాది వచ్చింది కనుక ఫలితాలు ఇలా ఉంటాయని మాత్రం కాదు. కనుక ఆదాయ వ్యయాలలోకి వెళ్లకుండా ఈ మొత్తం 354 రోజుల పాటు ఉన్న సంచార స్థితిగతులు బట్టి ఆదాయం వ్యయాలతో కాకుండా అనుకూలం ఎంత ఉంది, ప్రతికూలం ఎంత ఉంది, ఇది శాతాల్లో మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఏదేమైనా విశ్వావసనామ సంవత్సరం మీ విశ్వాసాలకు పెద్దపీట వేస్తుంది. చక్కగా మనం రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఆ రాశి ఫలితాల్లో చక్కటి అనుకూలతలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి, మొత్తం 205 రోజులు మీకు బాగా అనుకూలము, 149 రోజులు మాత్రమే కొంచెం నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. ఆ నెగటివ్ పాయింట్స్ ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే విషయం చెప్తాను. ఆ జాగ్రత్త ఏ అంశాల్లో తీసుకుంటే అంటారో అవి మిగిలినవన్నీ పాజిటివే. కనుక ఆ వివరాలన్నీ కూడా 1 by 1 చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. For more updates, please subscribe Dutta Media.